కొన్ని స్థలాలకు, కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళాలని ప్రయత్నం చేస్తాం. కొన్ని సందర్భాల్లో ఆ స్థలాలకు వెళ్ళకుండా సాతాను అడ్డగిస్తాడు. ఆ స్థలాలకు, ప్రాంతాలకు వెళ్ళకుండా నిన్ను అడ్డగిస్తాడేమో, కానీ నీవు చేసే ప్రార్థనను సాతాను అడ్డగించలేడు. ప్రార్థన ఎన్ని వేల కిలోమీటర్లైనా, ఎన్ని వందల కిలోమీటర్లైనా అవలీలగా ప్రయాణం చేయగలదు. మనం ఇక్కడుండి ప్రార్థన చేస్తే భూమి మీద ఉండి చేసే ప్రార్థన పరలోకమందలి దేవుని సింహాసనాన్ని తాకుతుంది అని అంటాం కదా. భూమి నుండి పరలోకానికి ఎంత దూరం? నేటికి కొలిచిన కొలమానిక లేదు. విశ్వాన్ని అనంత విశ్వం అంటారు. దీన్ని కొలవలేదు నేటి వరకు ఎవరు. కొలవలేనంత దూరం ప్రార్థన ప్రయాణం చేయగలిగితే మనం నివసిస్తున్న భూమండలం అంతా ప్రార్థన వ్యాపించటానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రార్థన అంత శక్తిభరితమైనటువంటిది. నువ్వు వెళ్ళలేని స్థలాలకు కూడా వెళ్ళి ఆ స్థలములో కార్యం చేయగలిగింది ప్రార్థన. సాతాను నిన్ను అడ్డుకోగలడేమో కానీ నీ ప్రార్థనను ఎట్టి పరిస్థితుల్లో వాడు అడ్డుకోలేడు. ఓ దైవజనుడు చెప్పగా నేను విన్నాను. యుద్ధం జరుగుతున్న కాలం, ఆ సైనికుల్లో భక్తి కలిగిన ఒక సైనికుడు, ఆ కెప్టెన్కి ఆ సైనికుడంటే మహా గొప్ప నమ్మకం. ఆ సైనికుడు భక్తి కలిగిన క్రైస్తవుడు, అంతకంటే విశేషంగా నమ్మకత్వానికి నిలువుటద్దం. ఇరు దేశాల మధ్య భీకరంగా యుద్ధం జరుగుతూ ఉంది. మధ్యాహ్నం 12:45 అవుతుంది. ఈ దేశపు సైనికులు కొందరు గాయపడుతున్నారు. ఈ నమ్మకమైన సైనికుడిని కెప్టెన్ పిలిచి, బాబు, మన వాళ్ళు గాయపడుతున్నారు కదా, నువ్వు త్వరగా వెళ్ళి వాళ్ళని తీసుకురా, వాళ్ళ గాయాలు కడదాం, చావు బ్రతుకుల మధ్యలో నుంచి వాళ్ళని మనం బ్రతికించుదాం. చిన్న చిన్న గాయాలతో అల్లాడిపోతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకురండి. అప్పుడు ఈ నమ్మకమైన సైనికుడు అన్నాడట, సార్ ఒక్క 15 నిమిషాలు నాకు టైం ఇవ్వండి సార్, ఒక్క 15 నిమిషాలు. ఆ పెద్ద ఆయన, నేను చెప్పిన మాటను ఎప్పుడు ఈయన వాయిదా వేయలేదే, చెప్పిన తోటనే పరుగు పరుగున వెళ్ళేవాడే, చెప్పిన తోటనే చెప్పిన పని వెంటనే చేసేవాడే. ఓ పావుగంట తర్వాత అంటున్నాడేంటి అర్థం కాల. ఓ 10 నిమిషాల తర్వాత మరలా పిలిచాడు, బాబు, మన సైనికులు కొంతమంది గాయాల పాలు అయ్యారట, నువ్వు త్వరగా వెళ్ళి మన సైనికుల్ని తీసుకురా ప్లీజ్ సార్, జస్ట్ 5 minutes. ఆల్రెడీ 10 minutes అయిపోయింది, ఇంకొక 5 నిమిషాలు. ఏమిరా వీడికి 1 గంట అనే సెంటిమెంట్ ఏమైనా ఉందా? ఒక్క 5 నిమిషాల తర్వాత వెళ్తాను అంటున్నాడు ఏంటి? మౌనంగా ఉన్నాడు. ఎప్పుడు మాటకు ఎదురు చెప్పినోడు కాదు కదా. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, సో దీని వెనకేదో ఆంతర్యం ఉంటుందని ఆ కెప్టెన్ మౌనంగా ఉన్నాడు. సరిగ్గా 1 గంట ప్రాంతంలో ఈ నమ్మకమైన సైనికుడు సైన్యంలోకి వెళ్ళి గాయపడిన తోటి సైనికులను భుజాల మీద వేసుకొని శిబిరంలోకి మోసుకొని వస్తూ ఉన్నాడు. 1, 2, 3, 40 దరిదాపుగా 50-60 మంది సైనికులను, గాయపడిన సైనికులను శిబిరంలోకి మోసుకొచ్చాడు. వాళ్ళ గాయాలన్నీ కడుతూ కెప్టెన్ అడిగాడట, బాబు, నేను గాయపడిన వాళ్ళని తీసుకురా బాబు అని చెప్తే, ఓ పావుగంట ఆగండి సార్ అన్నావే, ఒక్క 5 నిమిషాలు ఆగండి సార్ అన్నావే, సరిగ్గా 1 గంటకు నువ్వు బయలుదేరావు. 1 గంట ఏమైనా నీకు శుభముహూర్తమా? 1 గంట ఏమైనా నీకు సెంటిమెంట్ ఉందా? ఎందుకు 1 గంట తర్వాతే నువ్వు బయలుదేరి వెళ్ళావు? అప్పుడు ఈ సైనికుడు చెప్పాడట, నా తల్లి భక్తి కలిగిన తల్లి సార్, నా తల్లికి ప్రార్థన ఒక అలవాటు. ఉదయం టిఫిన్ మనిషికి ఎట్లా అలవాటో, మధ్యాహ్నం లంచ్ మనిషికి ఎట్లా అలవాటో, సాయంత్రం డిన్నర్ మనిషికి ఎట్లా అలవాటో, మా అమ్మకు ఒక అలవాటు ఉంది సార్. ఆ అలవాటులో ఒక అలవాటు ఏంటో తెలుసా? ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకి చేతులెత్తి 1 గంట నుండి 2 గంటల వరకు ప్రార్థన చేస్తూ ఉంటుంది సార్. మంచిదయ్యా, మీ అమ్మ ఉండేది ఎక్కడో దూరదేశం, దరిదాపుగా 500-600 కిలోమీటర్ల దూరం కదా, అక్కడెక్కడో తల్లి చేసే ప్రార్థన గురించి ఎందుకు చెప్తున్నావు? సార్, అక్కడెక్కడో నా తల్లి ఉండి ప్రార్థన చేస్తుంది, అక్కడెక్కడో ఉండి నా తల్లి చేసే ప్రార్థన యుద్ధ భూమిలో ఉన్న నాకు కవచంగా, కంచెగా మారిపోదు సార్. మీరు చూశారు కదా,
1 గంట నుంచి 2:30 వరకు నేను సైనికులను తీసుకొని వస్తూ ఉంటే చిన్న బుల్లెట్ దెబ్బ కూడా నాకు దొరకలేదు. చిన్న బుల్లెట్ దెబ్బ కూడా నాకు తగలేదు సార్. చిన్న అపాయం కూడా నాకు కలగలేదు సార్. ఎందుకు కలగలేదో తెలుసా? అక్కడెక్కడో ఉండి నా తల్లి చేసే ప్రార్థన నా చుట్టూతో కంచెగా మారిపోయింది సార్. నా తల్లి ప్రార్థన చేసే వరకు నేను ఆగుదామని. నా తల్లి ప్రార్థన చేయకపోతే ఆ ప్రార్థన నాకు కవచంగా ఉండదు కదా. సరిగ్గా 1 గంటకు ప్రార్థన చేస్తుంది, అమ్మ ప్రార్థన నాకు కంచెగా ఉంటుందని 1 గంట దాకా ఆగాను. విచిత్రం చూసారా? యుద్ధ భూమిలోకి తల్లి వెళ్ళగలదా? పెద్దగా చెప్పాలి. యుద్ధ భూమిలోకి తల్లి వెళ్ళి నా కొడుకు చుట్టూతో నిలవబడతానంటే సైనికులు ఒప్పుకుంటారా? పిచ్చిదాన్న, కొడుకు చుట్టూతో నువ్వు నిలవబడి ఏం చేస్తావని ఆ తల్లిని సైన్యం నెట్టేసేది. అద్భుతం తెలుసా? సైన్యంలోకి తల్లి వెళ్ళలేదు, కానీ తల్లి ప్రార్థన సైన్యంలోకి వెళ్ళి బిడ్డ చుట్టూతో కంచెగా మారిపోయింది. తల్లులారా, తండ్రులారా, నా వైపు చూడండి. అమ్మగా నీ పిల్లలతో కొద్దిసేపే ఉంటావు. కాలేజీకి వెళ్ళేటప్పుడు పిల్లలతో పాటు నువ్వు వెళ్ళలేవు కదా. ఆఫీస్కి వెళ్ళినప్పుడు నీ పిల్లలతో పాటు వెళ్ళలేవు కదా. నీ కొడుకులతో పాటు ఉద్యోగ స్థలానికి నువ్వు వెళ్ళలేవు కదా. సేవకులుగా మేము మీతో కొద్దిసేపే ఉంటాం. మేము ఉండాలనుకున్నా మీరు ఉండరు కదా. మీరు అమావాస్య చంద్రుళ్ళు. పౌర్ణమి రోజు కనపడినట్లుగా ఆదివారం ఒక రోజు కనపడతారు. ఇక సోమవారం నుంచి శనివారం వరకు హానోకు మాయమైనట్టుగా మాయమైపోతారు. మరి ఎక్కడికి వెళ్తారో ఏమో, ఎంత బిజీయో నాకు తెలియదు. కానీ ఒక మాట చెప్తాను, మేము మీతో పాటు ప్రతి క్షణం ఉండలేము. అమ్మా, నీ పిల్లలతో పాటు నువ్వు ప్రతి క్షణం ఉండలేకపోయినా నీ ప్రార్థన ప్రతి క్షణం నీ పిల్లలతో పాటు ఉంటుంది. సేవకులుగా మీతో పాటు ప్రతి క్షణం మేము లేకపోయినా అరుణోదయపు దినాన్ని లేచి మేము ప్రార్థన చేస్తామే. చెల్లెళ్ళు తమ్ముళ్ళు నిద్ర చంపుకొని, దేవా మా సంఘ బిడ్డలందరినీ కాపాడయ్యా, ఏ కీడు అపాయం కలగకుండా ఈ దినమంతా నీ రెక్కల చాటున దాయ్యా అని దైవ సేవకులు మందిరంలో ఉండి ప్రార్థన చేస్తారే. ఇక్కడ చేసే ప్రార్థన మీకు తోడుగా మీతో పాటు వస్తుంది. మీరు అనొచ్చు, అన్న ఇక్కడుండి ప్రార్థన చేస్తే అక్కడ పని జరిగిద్దా? నేనంట, ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలగదా? ఇక్కడ రిమోట్ నొక్కితే అక్కడ టీవీ ఆన్ కాదా? ఇక్కడ ఫోన్ చేస్తే అమెరికాలో కొయ్యం అని రింగ్ కాదా ఫోను? నేనంట, ఆఫ్టర్ ఆల్ సిగ్నలే అంత దూరం ప్రయాణం చేస్తే ప్రార్థన ఎన్ని లక్షల కిలోమీటర్ల దూరమైనా ప్రయాణం చేయగలదో.